అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని తోచనప్పుడు ఇలా అరకప్పు సూజీ రవ్వతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా కొత్తగా ఉంటుంది. 5 నిమిషాలు అయిపోతుంది. మీరు ఇది చూసిన వెంటనే చేసుకుంటారు. అంత రుచికరంగా బాగుంటుంది. పిల్లలైతే భలే ఇష్టపడి తింటారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు దాకా సూజీ రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వ అంటారు కదా, అది తీసుకోండి. అలాగే ఒక అరకప్పు దాకా కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. ఇప్పుడు రవ్వ పాలు అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రవ్వ అంతా మనకి పర్ఫెక్ట్గా నానిపోయింది. మీరు చూడండి ఎంత పర్ఫెక్ట్గా నానిందంటే ఈ విధంగా ఉండాలండి. ఈ రెసిపీ పాలు రవ్వతో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వ అంతా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. దానికోసము ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం నానబెట్టుకున్నట్టు రవ్వ మొత్తం ఇందులో వేసుకోవాలండి. ఒక 1/4 కప్పు దాకా నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా చేసుకోండి. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న పిండి మొత్తము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మార్చుకోవాలండి. అలాగే కొంచెం వాటర్ పోసుకొని ఎక్స్ట్రా నీళ్ళు కూడా పోసుకోవాలి. అంతా ఒకసారి అంతా బాగా కలపండి. వీలైనంత వరకు ఎంతవరకు కలపాలో అంతవరకు కలపండి. చూడండి, థిక్నెస్ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి. బ్యాటరీ కొంచెం పల్చగా ఉండాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం పల్చగా ఉంటే సరిపోతుంది. మనం వేసుకున్న క్వాంటిటీని బట్టి కరెక్ట్గా ఫాలో అయితే కరెక్ట్గా వస్తుంది. అలాగే ఇందులోకి ఒక గుడ్డు తీసుకొని కొట్టు పోసుకుంటున్నానండి. గుడ్డు వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. గుడ్డంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మార్నింగ్ టైంలో సమయం లేనప్పుడు, టైం లేనప్పుడు ఈ విధంగా డిఫరెంట్గా పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలంటే ఈ విధంగా చేసి పెట్టి చూడండి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ అడిగి చేపించుకుంటారు. అంత రుచికరంగా ఉంటుంది. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంకా నేను మీకు చాలా చూపిస్తాను. ఇలాగే సపోర్ట్ చేయండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా ఫ్రై పెట్టుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఒక టిష్యూ పేపర్ కానీ గుడ్డ కానీ తీసుకొని ఈ విధంగా తుడుచుకోవాలండి. ఇక్కడ ఈ రెసిపీకి ఆయిల్ అనేది యూజ్ చేయటం లేదు. ఆయిల్ వేయకుండానే చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు గెరిట్ నిండా పిండి తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా పోసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక సైడ్ వరకే కాల్చుకోవాలండి ఈ రెసిపీ. రెండో వైపు కూడా ఏం అవసరం లేదు. ఇలా చేసుకుంటేనే చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. అలాగే రెండోసారి కూడా వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఒక్కటి ఇదే విధంగా ఈ విధంగా చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మార్నింగ్ సమయంలో పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కాబట్టి ఒక మంచి హెల్తీగా ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళు తిని తృప్తిగా ఉంటారు, బాగా చదువుకుంటారు. ఒక సబ్స్క్రైబరు నాకు ఆయిల్ లేకుండా రెసిపీలు చూపించమని చెప్పారు. ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీలు, స్నాక్స్ రెసిపీలు, మరిన్ని కొత్త రెసిపీలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.